నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అసలు ప్రకాష్ రాజ్కి ఏమైంది? ఎందుకు ఈ దేశంలో పుట్టి ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశ సంస్కృతిపై హిందూ దేవతలపై పిచ్చి వాగుడు వాగుతున్నారు? త్వరలోనే ప్రకాష్ రాజ్ జైలు ఊచలో లెక్క పెట్టక తప్పదా? ఇప్పటికే ప్రకాష్ రాజ్పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడబోతున్నారా? అసలు ప్రకాష్ రాజ్ మీద ఉన్న కేసులు ఎన్ని? ఆయన గతంలో ఏమేమి తప్పులు చేశాడు? హిందూ మతాన్ని పదే పదే కించపరుస్తున్న ప్రకాష్ రాజ్ను దేశ బహిష్కరణ చేయబోతున్నారా? ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. మనం పుట్టిన మతాన్ని గౌరవించడం మన హక్కు. అలాగే ఆ మతంలోని సాంప్రదాయాలు, విశ్వాసాలను పాటించడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ అదే సమయంలో ఇతరుల మతాన్ని ద్వేషించడం, అవమానించడం లేదా కించపరచడం మాత్రం సమాజానికి అస్సలు మంచిది కాదు. భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, భాషలు కలిసి జీవిస్తున్న గొప్ప దేశం. మరి ఈ వైవిధ్యమే మన బలం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారు. పరస్పర గౌరవం వల్లే ఈ దేశం ఐక్యతను కాపాడుకోగలిగింది. మన మతాన్ని ప్రేమించడం గొప్ప విషయం కాదు, కానీ ఆ ప్రేమ మరొకరి మతాన్ని ద్వేషించే స్థాయికి మాత్రం వెళ్ళకూడదు. ఏ మతమైనా శాంతి, ప్రేమ, మానవత్వం, సహనం వంటి విలువలనే బోధిస్తుంది. ద్వేషం, హింస, అవమానం ఏ మతము ప్రోత్సహించదు. ముఖ్యంగా సోషల్ మీడియా కాలంలో మతాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉంది. ఒక వ్యాఖ్య లక్షల మందిని బాధించవచ్చు. అందుకే మాట్లాడే ముందు బాధ్యతతో ఆలోచించడం చాలా అవసరం. కానీ ప్రకాష్ రాజ్కు మాత్రం ఇవి ఏమీ పట్టడం లేదు. నోటికి వచ్చినట్లుగా జస్ట్ ఆస్కింగ్ అంటూ కేవలం హిందూ మతాన్ని, హిందూ లీడర్స్ను, హిందూ వ్యవహారాలను ప్రశ్నిస్తున్నా అనే సాకుతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ట్రోల్స్. ఇక ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ మీద నమోదైన కేసుల వివరాలను చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ప్రకాష్ రాజ్ అఫిడవిట్లో బెంగళూరులోని ఓటరు నమోదును మాత్రమే పేర్కొన్నారని, కానీ తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాల్లో కూడా ఆయన పేరు ఓటరు జాబితాల్లో ఉందని ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31(125)A కింద విచారణ కొనసాగుతుంది. సమన్లు అందిన కోర్టుకు హాజరు కాలేదన్న కారణంతో బెంగళూరు కోర్టు పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇంక 2018లో కర్ణాటకలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనపై అక్రమ గుంపుగా చేరడం, అల్లర్లు, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం, అడ్డుకోవడం వంటి ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అదేవిధంగా రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది అమితా సచ్దేవా ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదులో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇక కర్ణాటకలో సంచలనం సృష్టించిన ధర్మస్థల వ్యవహారంలో దాఖలైన ఒక రిట్ పిటిషన్లో ప్రకాష్ రాజ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. సుమారు 200 కోట్ల కుట్రలో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. మరి ప్రకాష్ రాజ్ చేసిన రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలపై కాలక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పలుమార్లు పోలీసు ఫిర్యాదులు నమోదయ్యాయి. అదేవిధంగా ప్రకాష్ రాజ్ పేరు తెలంగాణ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో కూడా చేరింది. ఇక 2025 మార్చిలో సైబరాబాద్ పోలీసులు పలువురు సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. ఆరోపణ ఏంటంటే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లను ప్రకటనల ద్వారా ప్రజల్లో ప్రోత్సహించారని, గతంలో జుంగ్లీ రమ్మీ అనే యాప్కు ప్రకాష్ రాజ్ ప్రకటన చేశారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. మరి ఆ ప్రకటనల ద్వారా ప్రజలను ఆన్లైన్ బెట్టింగ్ వైపు ఆకర్షించారని ఫిర్యాదులో ఆరోపించారు. మరి ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ప్రకాష్ రాజ్కు సమన్లు జారీ చేసింది. హైదరాబాద్లో ఈడీ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు ప్రకాష్ రాజ్. అదేవిధంగా ప్రకాష్ రాజ్ మీద పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. హీరోయిన్లను, అలాగే ఆర్టిస్టులను లైంగికంగా వేధించడం లాంటి ఆరోపణలు కూడా ప్రకాష్ రాజ్ మీద ఉన్నాయి. నిత్యం తాగడం, తాగి వాగడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం, దానికి మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్ ఉందంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం. ఇక ప్రకాష్ రాజ్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా తరిమి కొట్టే యోచనలో ఉందని తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఇప్పుడు దేశద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారితో కలిసి కుట్రలు పడినారన్న ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో పేరు తెచ్చుకుని నిజ జీవితంలో వరుసగా హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తూ సామాజిక అలజడి రేపుతున్నారని, సంబంధం లేని రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఒక పక్కా వ్యూహం ప్రకారం కుట్రల్లో భాగమవుతున్నారంటూ ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి
పూర్తిగా బహిష్కరించాలనే డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. ప్రకాష్ రాజ్ హిందూ మతాన్ని, దేవుళ్లను కించపరుస్తుంటే చిత్ర పరిశ్రమ ఎందుకు మౌనంగా చూస్తుంది? ఇది ఆడియన్స్ ప్రశ్న. మరి తక్షణమే అతనిపై బ్యాన్ విధించాలి అనే డిమాండ్ అంతకంతకు పెరిగిపోతుంది. ఇక హిందూ సనాతన ధర్మంపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు ప్రకాష్ రాజ్ బహిరంగంగా సోషల్ మీడియాలో మద్దతు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మస్థల ఆలయంపై కుట్రలు చేసిన వారిలో ప్రకాష్ రాజ్ పేరు ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం, లడ్డూ వివాదంపై గతంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఒక పెద్ద పొలిటికల్ నెట్వర్క్ ఉందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ సైతం ప్రకాష్ రాజ్కు, రావణ్కు ఉన్న అక్రమ సంబంధాలు, వారి ఆడియో కాల్స్ బయటకు వచ్చాయని, ఈ రాష్ట్రంతో సంబంధం లేని ప్రకాష్ రాజ్ ఇక్కడ మతపరమైన రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇక స్వయంగా క్రైస్తవ మతానికి చెందిన ప్రకాష్ రాజ్ కేవలం హిందుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఇతరులను రెచ్చగొట్టడం వెనుక విదేశీ ప్రతిపక్ష శక్తుల హస్తం ఉందనే అనుమానాలపై ఇప్పటికే నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రకాష్ రాజుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. మహేష్ బాబు వారణాసి, ప్రభాస్ స్పిరిట్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఉన్న ప్రకాష్ రాజును ఆయా సినిమాల నుంచి తొలగించాలని, భవిష్యత్తులో ఏ తెలుగు నిర్మాత కూడా ఆయనకు అవకాశం ఇవ్వకూడదని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశము ఉంది. అలాగే అటు పాత కేసులన్నీ తిరగదోడితే ప్రకాష్ రాజ్ జైలుకు వెళ్ళక తప్పదని అంటున్నారు. చూడాలి మరి ప్రకాష్ రాజ్ ఊచలు లెక్క పెట్టేది ఎప్పుడా అన్నది చాలామంది కోరుకుంటున్న అంశం. మోనార్క్గా ఎంతో మంచి పేరు తీసుకున్నారు. అన్ని భాషల్లోనూ తనదైన అద్భుతమైన నటనతోటి అలరించారు. మరి అలాంటి ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ విష ప్రచారాలు, ఈ అనవసర గొడవల్లోకి ఆయన దూరుతున్నాడు? ఆయన భవిష్యత్ ఏంటో? మరి ఆయనకు కూడా పెద్ద పెద్ద చట్టాలు వర్తిస్తాయి అంటున్నారు. ఏ క్షణంలోనైనా ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసే అవకాశము ఉందంటున్నారు. బహిష్కరిస్తారు ఇండస్ట్రీని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఆయనలో మార్పు వస్తుందో లేదో. నేను మోనార్క్ని అని రిపీట్ కానీ నేను మోనార్క్ని అని ఎవ్వరూ ఏం చేయలేరు అంటూ అదే ధీమాతో ఇలాగే మాట్లాడతారు. కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.